నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. ఈరోజు హెల్దీగా చిటికలో చేసేసుకునే పోహా, అదేనండి మనం అటుకుల ఉప్మా అనుకుంటాం కదా, అదేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా ఇవ్వచ్చు, ఎక్కడికైనా లంచ్ బాక్స్లో కావాలన్నా కూడా ఇవ్వచ్చు అన్నమాట. నేను ఒక కప్పు క్వాంటిటీ చెప్తున్నాను. ఇవి 200 గ్రామ్స్ ఉంటాయి. కాస్త దలసరి అటుకులు అయితే బాగుంటాయి అన్నమాట ఈ పోహాకి. ఈయనకి సరిపడా క్వాంటిటీకి సరిపడా ఇవి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఈ అటుకుల్ని ఒక నీళ్ళలో వేసి శుభ్రంగా 1-2 సార్లు కడుక్కొని గట్టిగా నీరంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ అలా నీళ్ళలో వదిలేసి కడగండి. కడిగి తీసేసి పక్కన పెట్టేసుకుంటే అటుకులు మెత్తగా అవటం మొదలవుతాయి. వితిన్ 5 మినిట్స్లో అయిపోతాయండి. మెత్తగా ఎక్కడ వాటర్ అన్నది చిమ్మదు, బాగా డ్రైగా అయిపోతాయి అటుకులు. నీరు ఉంటుందేమో నా పోహ మటుకు పడొద్దు. దీనికి ఒక పిడికిడి పల్లీలు, ఒక పిడికిడి జీడిపప్పు తీసుకున్నా. ముందు కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ముందుగా కొంచెం లైట్గా వేగుతాయి కదా జీడిపప్పు, అవి కూడా వేసి వేయించుకుంటూ ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి చిటపటమన్నాక అప్పుడు మిగిలిన పచ్చిమిరపకాయలు, మన కారానికి తగిన పచ్చిమిర్చి. దీనికి అల్లం మీకు నచ్చితే వేసుకోండి, అల్లం లేకపోయినా అంత పర్వాలేదు. ఒక బంగాళదుంప, చిన్న బంగాళదుంప అన్నమాట. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలి పోపు దినుసులు అవి కూడా. నేనైతే క్యారెట్ వేస్తాను, ఒక్కోసారి టమాటో కూడా వేసుకుంటానండి, లేకపోతే మానేయచ్చు. వేసి బాగా వేయించుకుని, మీకు నిలవ ఉండాలి అంటే మటుకి టమాటాలు అవి వేయొద్దు. మనం చేసుకునే వంట ఎప్పుడు కూడా నిలవ ఉండేటట్టయితే ఒక ప్రాసెస్ ఉంటుంది, అప్పటికప్పుడు తినేసేది ఇంగ్రీడియంట్స్ మారుతూ ఉంటాయి. ఇవన్నీ బాగా దోరగా వేగినాయండి. ఇప్పుడు ఓన్లీ ఈ పోపుకి సరిపడా మాత్రమే కారం, పసుపు, ఉప్పు వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేస్తే ఏముందంటే మొత్తం ఈ ఉప్పు కారం అంతా కూడా ముక్కలకు పట్టేస్తుంది, అటుకులకి పట్టదు. అలానే ఈ ముక్కలకు పట్టకుండా మొత్తం అటుకుల్లో వేద్దామంటే ఈ ముక్కలు చప్పగా ఉంటాయి. ఇవి మనం ఫ్రెంచ్ ఫ్రైస్ వేగుతాయి కదా, బట్ అలా బంగాళదుంప వేగిపోవాలి, ఉడకకూడదు, వేగుతూ ఉడకాలన్నమాట. అప్పుడు టేస్ట్ మధ్య మధ్యలో పోహా తింటప్పుడు ఆ బంగాళదుంప టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసి పక్కన పెట్టుకున్న అటుకులు వేసేసుకుందాం. అటుకులు చాలా ఇన్స్టెంట్ బలం ఇస్తాయండి అటుకులు. ఇవి అటుకులు పాలల్లో నానబెట్టి బెల్లం, పాలు కలిపి పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఈ అటుకులు ఉప్మా, అటుకుల పులిహార, అటుకుల ఉప్మా, పోహా ఏదైనా అనుకోండి, ఇది మనం ట్రైన్ జర్నీకి పొద్దున్న ఎప్పుడో మార్నింగ్ ప్రయాణం అయినప్పుడు చేసేసుకున్నాం అనుకోండి, ఈవినింగ్ వరకు కూడా పాడవకుండా ఉంటుందన్నమాట. ఈ అటుకులు వేసేసుకున్నాం కదా, అటుకులకు సరిపడా మాత్రమే ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ ముందు వేసాం కదా, ఇప్పుడు కూడా ఒక చిన్న 1/2 స్పూన్ వేసుకొని సరిపోతుంది, మరీ ఎక్కువ ఉప్పు అక్కర్లేదు. వేసి బాగా కలుపుకోవాలి. చూసారు, ఎక్కడ ముద్ద అవటం కానీ ఏమీ ఉండదు, జల రాలుతున్నట్టు వస్తాయి అన్నమాట. మన పులిహార కన్నా కూడా చాలా విరవిరలాడుతూ వస్తుంది. అయిపోయిందండి. ఇంకొక 2 మినిట్స్ ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోండి. వాటర్ వేసి వెంటనే మూత పెట్టేసి అలా ఒక 2-3 లేదా ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. లో ఫ్లేమ్లో ఉంచండి. ఎందుకంటే మనం తీసేటప్పుడు గట్రా ఎక్కడైనా 1-2 అటుకులు గట్టిగా ఉండిపోతే అరగవు కదండి. ఆ నీళ్ళు ఎప్పుడైతే వేస్తామో స్టీమ్ ఫామ్ అవుతుంది. స్టీమ్ ఫామ్ అయ్యి మొత్తం ఇవన్నీ కూడా ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. ఆ పోపులో ఉన్న సారం కూడా ఈ అటుకులకి పడుతుంది. స్టవ్ ఆఫ్ చేసి కాస్త 50% చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం నచ్చితే వేసుకోండి. నిమ్మరసం ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. స్టవ్ ఆపేసి కిందకి దించి చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేయాలి, లేదంటే చేదు వచ్చేస్తుంది. వేడి మీద ఎప్పుడూ నిమ్మరసం వేయకూడదు. అంతే అండి, టేస్టీ పోహా రెడీ. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టంగా చాలా టేస్ట్గా హెల్తీగా ఉంటుంది. నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం